మనం హిడింబా టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనము పైకి స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాం. చుట్టూ నేచర్ చాలా బాగుంది. పైకి వెళ్ళేలోపు నేను మీకు హిడింబా ఎవరు అని చెప్తాను. మనకి ఘటోత్కచుడు బాగా తెలుసు కదా. ఘటోత్కచుడు వాళ్ళ అమ్మనే హిడింబా. ఘటోత్కచుడి వాళ్ళ నాన్న పేరు తెలుసా మీకు? భీముడు. కానీ హిడింబా అక్క రాక్షసులకి చెందిన ఆమె. కానీ ఆమె నేచర్ నచ్చి భీముడు పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ హిడింబా టెంపుల్ కాబట్టి రాక్షసుల వస్తువులు చాలా కనిపిస్తాయి. ఒకరోజు హిడింబా వాళ్ళ అన్న భీముడితో యుద్ధానికి దిగాడు. అప్పుడు హిడింబా వచ్చి భీముడికి హెల్ప్ చేస్తుంది. ఆమె నేచర్ నచ్చి పెళ్లి చేసుకున్నాడు భీముడు. హిడింబా నేచర్ భీముడికి నచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పుట్టిన వాళ్ళే ఘటోత్కచుడు. పాండవుల నెక్స్ట్ జనరేషన్లో ఘటోత్కచుడు పెద్దవాడు. పాండవుల ఫ్యామిలీ చెందినవాడు కాబట్టి అందుకే ఘటోత్కచుడికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు గుడిలో చూస్తే చాలా రాక్షసుల కొమ్ములు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన గుడి. దీని పక్కనే ఘటోత్కచుడి గుడి కూడా ఉంటుంది. చూసిన సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఘటోత్కచుడి గుడికి వచ్చాము. ఇంకా చాలా భయంకరంగా ఉంది. నేను ఫస్ట్ లాగా చూడగానే భయం వేసింది. చెట్టు కిందనే ఘటోత్కచుడి గుడి. అంత పెద్ద గుడి లేదు, కానీ ఈ చెట్టు కిందనే ఘటోత్కచుడిని పెట్టారు. ఈ చెట్టుకి ఘటోత్కచుడి గుర్తని ఈ చెట్టుకి డైరెక్ట్గా ఆ కొమ్ములకి చెక్కారు. చెట్టులకి కొమ్ములు చెక్కి కింద త్రిశూలాలు పెట్టారు. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. త్రిశూలాలు నెక్స్ట్ వ్లాగ్ కొట్టాలి. ఇవైతే నాకు కూడా తెలియదు.